గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఏపీలో అధికార బీజేపీ పార్టీకి చెందిన నాయకులే ఇతర పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి ప్రతి వారం ఒక కేంద్ర మంత్రి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారని చెప్పి కూడా జీవీఎల్ నిన్న మాట్లాడడం జరిగింది. ఎందుకు మరి రాష్ట్రంలో ఉన్న నాయకులకే కేంద్రంపై నమ్మకం లేదు, బీజేపీ నాయకులకు కేంద్ర ప్రభుత్వంపై, వాళ్ళే ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. మరి ఈ వలసలను ఎట్లా చూడాలంటారు? విభజన చట్టంలో ఉండేటువంటి అంశాల అమలులోనూ ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడం సాధ్యం కాదని విస్పష్టంగా చెప్పడం, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క ఆగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ కూడగట్టుకున్నది. మిగిలినటువంటి పాలక ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా, అలాగే ప్రజా సంఘాలు, వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీ స్థాయిలో కూడా ఆందోళన చేశారు. అలాగే పార్లమెంటులో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగి మిగిలినటువంటి రాజకీయ పార్టీలను, జాతీయ ప్రాంతీయ పార్టీలను కూడా కూడగట్టుకొని దేశం ముందు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని, రాష్ట్రానికి చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగట్టడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతీయ పార్టీలను కూడా కూడగట్టుకొని రాబోయేటువంటి 2019 ఎన్నికలకి ఒక ధీటైనటువంటి ప్రత్యామ్నాయాన్ని నెలకొల్పేటువంటి వైపును కూడా ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఢిల్లీలో సమావేశాలు జరిగాయి. మొన్ననే కోల్కతాలో ఓ పెద్ద ర్యాలీ మమతా బెనర్జీ నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. దానికి ఒక 22-23 పార్టీల నాయకులు హాజరైనట్టుగా మనం చూసాం. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరిగింది. అంటే ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, ధీటైనటువంటి ప్రత్యామ్నాయం ముందుకు వస్తున్నది అనేటువంటి ఆందోళన ఒకటి బీజేపీకి పట్టుకున్నట్టుగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో చూద్దామంటే ప్రజల తిరస్కారంతో పాటు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇటీవల కాలంలోనే రామకోటయ్య గారు బీజేపీ అధికార ప్రతినిధిగా ప్రసార మాధ్యమాల్లో గట్టిగా బీజేపీని సమర్థిస్తూ వచ్చినటువంటి ఒక నాయకుడు ఆ పార్టీని వీడడం జరిగింది. నిన్ననే ఒక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు రాజీనామా చేశారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలే ఇక్కడ కడప ఉక్కు కర్మాగారాన్ని కానీ, దుర్గారాజపట్నం ఓడరేవు విషయంలో కానీ, రైల్వే జోనులో కానీ, రెవెన్యూ లోటు, ఇతర అంశాలలో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ద్రోహం చేసింది, భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది. కాబట్టి ఆ పార్టీలో కొనసాగడం అనేటువంటిది ఇష్టం లేదు, అందుకనే వీడుతున్నామని చాలా విస్పష్టంగా చెప్పారు. ఇంకా కొంతమంది ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతారనేటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. పూర్వరంగంలో భారతీయ జనతా పార్టీని పూర్తిగా అడుగంటిపోకుండా కాస్త వాళ్ళ ఉన్న కార్యకర్తలనైనా నిలబెట్టుకోవడానికి, నాయకులు నిలబెట్టుకోవడానికి, బహుశా ఒక భరోసా నింపడం కోసమేమో ఈ ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయి. వారానికి ఒక కేంద్ర మంత్రి వస్తారని. మొన్న కడపకి రాజ్నాథ్ సింగ్ వచ్చారు. వచ్చి ఆయన ఏం మాట్లాడాడు అక్కడ, మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక తరగతి ప్యాకేజీ ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇవాళ ప్రత్యేక ట్రీట్మెంట్ అని ఒక మాట వాడాడు. ఏంటా ప్రత్యేక ట్రీట్మెంటు అంటే పోలవరం తాజా అంచనాలను ఆమోదించకపోవడం, రెవెన్యూ లోటుని మొదటి సంవత్సరంలో 16,000 కోట్లకి కేవలం 4,000 కోట్లకి పరిమితం చేసి మోసం చేయడం, రాజధాని ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించడానికి సహకరిస్తానన్న మోడీ గారు మాట తప్పి 1,500 కోట్ల వరకే ఇవ్వడము, నేను ఇంతవరకు ప్రస్తావించినటువంటి ఆ అంశాల్లో కూడా ద్రోహం చేయడం.
ప్రత్యేకించి వెనుకబడినటువంటి ప్రాంతాలకి, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఒక అభివృద్ధి ప్యాకేజీని అమలు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. చట్టంలో పేర్కొన్నటువంటి అంశాన్ని కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా కేవలం సంవత్సరానికి 50 కోట్ల చొప్పున, అది కూడా 3 సంవత్సరాల పాటు ఇచ్చి 4వ సంవత్సరం ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకోవడం, 5వ సంవత్సరం ఇవ్వకపోవడం. ఈరోజు ఇవన్నిటినీ ప్రజలు చూస్తున్నారు, ఆగ్రహంతో బీజేపీ పట్ల ఉన్నారు. ఆ విషయాలన్నింటిలోనూ మరి వివరాలు ప్రస్తావించకుండా కేంద్ర హోంమంత్రి విభజన చట్టాన్ని అమలును పైలట్ చేయవలసినటువంటి పెద్ద మనిషి కడప గడ్డకెళ్ళి ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సంబంధించి ఖనిజానికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదనేటువంటి ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ మేము ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని అనడం అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సో అలాగే ఈరోజు నితిన్ గడ్కరీ గారు గతంలో వచ్చి పోలవరానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం, దాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించడానికి అవసరమైన నిధులు కేటాయిస్తాం, 2018-19కే పూర్తి అయ్యేటట్టుగా చేస్తామన్న గంభీరంగా మాట్లాడారు. ప్రతి నెల వచ్చి నేను విజిట్ చేస్తాను, ప్రగతిని పర్యవేక్షిస్తాను అని చెప్పారు. అంత మాటలు చెప్పిన తర్వాత ఏపీకి 3 లక్షల కోట్లు ఆయన శాఖను గురించే మాట్లాడుతున్నా, జలవనరుల శాఖ ఆయన కిందనే ఉన్నది. ముఖ్యమంత్రి గారు కాస్త ఇది చేసి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడేటువంటి దానికి బదులు గడ్కరీ గారిని నాగపూర్కి కూడా పోయి కలిశారు. దాని తర్వాత జలవనరుల శాఖ మంత్రి అధికారులను వెంటబెట్టుకొని పోయి ఢిల్లీలో 1-2 సార్లు కలిశారు. కానీ ఇప్పటి వరకు కూడా తాజా అంచనాలను పోలవరానికి సంబంధించి ఆమోద ముద్ర వేయించలేదు, నిధులు కేటాయించడం లేదు. ఇప్పటికే 3,400 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాం, వాటిని రీఎంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి పదే అడుగుతున్నా, వాటిని కూడా చేయడంలే. ఆయన శాఖ, జలవనరుల శాఖ ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టు, చట్టంలో ఉన్నటువంటిది, జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేసినటువంటిది, ఆ ప్రాజెక్టుకే నిధులు ఇవ్వలేనటువంటి ఒక మనిషి ఇవాళ ఆ శాఖ నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ కంటే, ఆ 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నదయ్యా అనేటువంటిది ఇవాళ దుర్పిణి వేసి వెతకాల్సినటువంటి పరిస్థితే. మరి జీవీఎల్ నరసింహారావు గారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు, మరి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎవరిని మోసగించబడేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ అన్ని వివరాలు ఈరోజు తెలుసు, అన్ని విషయాలు ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో వస్తున్నాయి, టీవీ చర్చల్లో మాట్లాడడం జరుగుతున్నది, ప్రజలకు తెలుసు, ఆందోళన జరుగుతున్నారు. ఎక్కడో జాతీయ రహదారుల కోసం మేము 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఇవ్వబోయేటువంటి నిబుద్ధుల్ని కాకి లెక్కలు కట్టి ఈరోజు అన్ని లక్షలు ఇన్ని లక్షలు అని చెప్పేస్తూ ఉంటే అసలు వీళ్ళకి ఏమన్నా అది నోరా తాటి మట్ట అనేటువంటిది ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎంతమంది మంత్రులు వారానికి ఒకరు కాదు రోజుకొకరు వచ్చి ఇవాళ ఆ ప్రాంతంలో తిరిగినా, రాష్ట్రంలో తిరిగినా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ పార్టీ ఇంకా దిగజారుడు మార్గంలో ప్రయాణం చేసేటువంటిదే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్. చర్చకు తిరిగి స్వాగతం. లక్ష్మీనారాయణ గారు, టీడీపీకి భయపడే ప్రధానమంత్రి ఇక్కడ ఏదైతే పర్యటనను వాయిదా వేసుకున్నారు అని చెప్పేసి చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు, ఇట్లాగే చేస్తే కనుక ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది, ఎవరికి భయపడి ఎవరు రారు, ఇక్కడ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తే రాష్ట్రపతి పాలన విధిస్తామని చెప్తున్నారు. కానీ టీడీపీ వాళ్ళు మాత్రం సామరస్యపూర్వకంగా నిరసన తెలుపుతా ఉంటున్నారు. సో ఎట్లా ఉంటుంది? ప్రధాని మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా వేసుకోవడానికి ప్రజలను చూసి భయపడ్డారు. ఆయన ఈరోజు ఏమీ చేయలేదు కాబట్టి, చేసింది చాలా పరిమితం కాబట్టి ప్రజలు ఆందోళన చేస్తున్నారు కాబట్టి, ఆ రోజు కూడా తన పర్యటన సందర్భంగా నిరసన తెలియజేస్తారనేటువంటి బహుశా సమాచారం నిఘా వర్గాల నుంచి వెళ్ళి ఉండవచ్చు. దాన్ని, ఆ నిరసన ధ్వనులను వినిపించుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన బహుశా వాయిదా వేసుకొని ఆయన వీడియో కాన్ఫరెన్సుల ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కూడా మాట్లాడింది ఏంటి, మేము అంతా చేసేసాము, చాలా చేశాము, మీరు భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాగా విజృంభించండి, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయండి అని చెప్పేసి అక్కడ కూర్చొని ఢిల్లీ నుంచి సందేశాలు ఇచ్చారు. ఆ దాంట్లో అయినా సరే
ఒక స్పష్టమైనటువంటి గణాంకాలు తెలియజేసి ఉండొచ్చు కదా. పోలవరానికి ఎంత ఇచ్చారు, రాజధానికి ఎంత ఇచ్చారు, లేకపోతే రాయలసీమ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి ప్యాకేజీ ఏమైంది, లేకపోతే ఓడరేవ్ ఏంటి, రెవెన్యూ లోటు ఏంటి, రైల్వే జోన్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుండొచ్చు కదా. అవేమీ చెప్పకుండా ఊరికే ఓ కదంపడు ఉపన్యాసం చేసి మేమంతా చేసేసాం. అలాగే రాజ్నాథ్ సింగ్ ఇంతకుముందు చెప్పాను 80% కూడా పూర్తి చేసేసామని ఆయన మాట్లాడారు. ఈ మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి, ఇవన్నీ ఒట్టి మాటలు అనేటువంటిది జనానికి తెలుసు కాబట్టి ఆందోళన చేస్తున్నారు కాబట్టి అక్కడికి వస్తే నిరసన తెలియజేస్తారనేటువంటి భయం వాళ్ళకు పుట్టుకున్నది కాబట్టి ఆయన వాయిదా వేసుకున్నాడు. ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనో లేకపోతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలియజేయమనడంతోనో ఆయన రాకుండా ఆగిపోయినట్టు మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలే వ్యతిరేకిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు బీజేపీని, మోడీ గారిని ప్రత్యేకించి. అందువల్ల ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అనే మాట అసలు అత్యంత బాధ్యతారహితమైనటువంటి మాట, జీవీఎల్ నరసింహారావు వాడినటువంటి మాట. అంత ఉక్రోషం, అంత ఇదేంటి అసలు? ఏమి అక్కడ శాంతి భద్రతల సమస్య ఉన్నదా, లేకపోతే అక్కడ ఏమన్నా ఈరోజు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందా? పాలక పార్టీ నుంచి ఏమైనా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఫిరాయించి పక్కకి వెళ్ళిపోయి ఈరోజు కర్ణాటకలో కన్నా భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు ఫిరాయింపులను ప్రోత్సహించి డబ్బు సంచులతో ఎరవేసి కొనుక్కొని గవర్నమెంట్ని పడగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదా? సో ఏమీ సంక్షోభం లేదు, రాజకీయ సంక్షోభం లేదు, శాంతి భద్రతల సమస్య లేదు. అక్కడ ఏమీ లేనటువంటి సందర్భంలో ఇలాంటి మాటలు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం అంటే, అది అందులో చట్టసభ సభ్యుడుగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడడం అనేది ఉందని చెప్పి ఇలా మాట్లాడుతున్నారని ఈరోజు అలాంటి మాటలు పొగరబోత్తనంతో వస్తున్నాయి. ప్రజల నుంచి తిరస్కారం జరుగుతున్నది కాబట్టి దీని నుంచి వస్తున్నటువంటి ఉక్రోషంతో వస్తున్నటువంటి మాటలు తప్ప, అసహనంతో వస్తున్నటువంటి మాటలు తప్ప ఏం లేదు. ఒకవైపునేమో పార్టీ నాయకులు వీడుతున్నారు, ఒక శాసనసభ్యుడు నిన్ననే బయటికి వెళ్ళిపోయారు, రెండో వైపున ఇంకా ఒకరిద్దరు పోతారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ పూర్వరంగంలో జీవీఎల్ నరసింహారావు గారు ఈ విధంగా మాట్లాడడం అంటే ఆ పార్టీలో నెలకొన్నటువంటి గందరగోళాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఊరికే ఆర్భాటం చేయడానికి దోహదపడేటువంటి తప్ప ఏ విధంగా రాష్ట్రపతి పరిపాలన పెట్టగలడు అతను? గవర్నర్ ఏ విధంగా రికమెండ్ చేయగలరు? కేంద్ర ప్రభుత్వం ఏం పెడుతుంది, ఎలా పెడుతుంది? బొమ్మాయి కేసులో ఏమి తీర్పు ఇచ్చారు? పార్లమెంటు ముందుకు వచ్చిన తర్వాత ఏం సమాధానం చెప్పుకుంటారు? సాధ్యమయ్యే పనేనా అది? ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల భారతీయ జనతా పార్టీ మరింత పలచన పడిపోతుంది జనంలో. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉందని, పెత్తందారితనంతో వ్యవహరిస్తున్నదని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది, నియంత్రణతో పోకడలు ఈ మాటల్లో కూడా కనిపిస్తాయి. అందువల్ల ఉన్న అడుగు కూడా ఊడిపోవడానికి మాత్రమే దోహదపడతాయి ఇలాంటి వ్యాఖ్యలు. అట్లాగే సార్ మీరు అంటున్నట్టుగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ బీజేపీ నాయకులే ఇతర పార్టీలోకి వెళ్తూ కూడా కేంద్రం ఇక్కడ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, ఇబ్బంది పెడుతోంది, అందుకే మేము పార్టీ మారుతున్నామనే విషయాలు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో మరి ఈ జీవీఎల్ మాత్రం అంటే రాష్ట్రంపై అవగాహన లేకనా ఇలా మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి మీరు అన్నట్టుగా నితిన్ గడ్కరీ 3 లక్షల కోట్లు ఇచ్చారు ఆయన శాఖ నుంచి అని చెప్తున్నారు. సో ఇక్కడ రాష్ట్రంలో చూస్తే మాత్రం ₹1 ఆదాయం కూడా లేదు, కేంద్రం నుంచి ఎట్లాంటి సహాయ సహకారాలు లేవు. సో ఏంటి ఆయనకు రాష్ట్రంపైన అవగాహన లేకనా ఇదంతా? ఇవాళ ప్రసార మాధ్యమాల్లో చూశాను, నేను పత్రికల్లో, ఆంధ్రజ్యోతిలోనే చదివాను నేను. 51,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలని అంచనా వేసుకుంటే అందులో 22,000 చిల్లర మాత్రమే వచ్చింది. అంటే దాదాపు మరో 20,000 కోట్ల రూపాయలు, 22,000 కోట్ల రూపాయలు రావాల్సింది రాలేదు అనేటువంటి ఒక అంచనా ఒకటి చెప్పారు. అంటే రావలసినటువంటి నిధులే 51,000 కోట్లు రావాల్సి ఉంటే 28,000 కోట్లు వస్తే 22,000 కోట్లు రాలేదు అనేటువంటి ఒక ఆందోళన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నది. నేను ఇంతవరకు ప్రస్తావించిన విభజన చట్టము, ప్రత్యేక తరగతి హోదా, దాని నుంచి రావాల్సిన సహాయం రాకపోగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి ప్రతి రాష్ట్రానికి వెళ్ళేటువంటి నిధుల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి రాలేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం. దీన్ని గణాంకాలతో చేతొస్తే ఈరోజు జీవీఎల్ నరసింహారావు కావచ్చు, లేకపోతే XYZ ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఈరోజు ఒకవైపున
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది ఈ విభజనతో. రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా అప్పులు చేసి నిర్వహించాల్సిన పరిస్థితి ఉన్నది. అంచనా వేసుకున్నటువంటి అప్పులు తెచ్చుకోవడానికి వాళ్ళు 35,500 కోట్లు అంచనా వేసుకుంటే 2018-19 బడ్జెట్లో ఇప్పటికే సవరించిన అంచనాల ప్రకారం 76,000-77,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్టబడింది అని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతున్నది. అంటే ఆర్థిక పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రమైనటువంటి కలత చెందేటువంటి వాతావరణం అన్నది. మరి దీనికి ఈ స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సహకారం, అండదండలు, ఆర్థిక తోడ్పాటు చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేదనేటువంటిది వాస్తవం కదా. వీటికి సమాధానం చెప్పాలి. సరే, ఆర్థిక క్రమశిక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తున్నదా లేదా? ఇంత అప్పులు ఎందుకు పెరిగిపోతున్నాయి? తీసుకొస్తున్న అప్పులు ఎక్కడికి పెడుతున్నారు? వాటిని పెట్టుబడులుగా మారుస్తున్నారా, లేదా అప్పు చేసి పప్పుగూడు తినేటువంటి పరిస్థితి ఉన్నదా? వాటిని గురించి వేరుగా చర్చిద్దాం. అవసరమైతే దుబారా జరుగుతుంటే, క్రమశిక్షణ లేకపోతే నిలదీద్దాం. కానీ ఇవాళ అప్పులు చేసి బతకాల్సినటువంటి పరిస్థితికి విభజన తర్వాత నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని నెట్టడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంత? దాన్ని కూడా ప్రజలు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బీజేపీ నాయకులు వాటిని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఓకే సార్. ఇప్పుడు మరో చిన్న చర్చకు తిరిగి స్వాగతం. లక్ష్మీనారాయణ గారు, మనం చూడొచ్చు 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సవరించిన అంచనాలే 2,05,777 కోట్లు. అంటే మనం ప్రవేశపెట్టింది 1,91,000 కోట్లు. సో ఏంటి ఇంత అంచనాలు? ఈ విధంగా రాష్ట్రం ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం సహాయం అందించట్లేదు, ఎట్లా చూడాలి? దీని గురించి మాట్లాడదాం సార్. ఏలూరు నుంచి ఒక కాలర్ కూడా లైన్లో ఉన్నారు, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు చెప్పండి. మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. మాట్లాడండి. మాట్లాడతానండి. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే, చెప్పండి. అది జీవీఎల్ గారు మాట్లాడేది చాలా రాంగ్ అండి. జీవీఎల్ మాట్లాడేది కరెక్టేనా అంటారా? అది కరెక్ట్ కాదని ఇంతసేపు చెప్పాను. చాలా రాంగ్ అండి అది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇంకో కలర్ కూడా లైన్లో ఉన్నారు సార్, అంజిరెడ్డి గారు. అంజిరెడ్డి గారు, హలో. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. ఈ జీవియాలో ఎవరండి అసలు అతను? హలో, మాట్లాడండి, వింటున్నారు. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. ఈ జీవీఎల్ అనే అతను 2018 ముందు ఎవరికి తెలియదండి. అతను ఎంపీఓ, రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్టీ అతను కూడా ఎవరికి తెలియదు. గత ఇటీవల ఒక 7-8 నెలల నుంచి టీవీలో పడి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అతను తీసుకెళ్లి ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఏపీ అంతా నీచంగా బతుకుతుంటే ఏపీ ప్రజలు, అతనేందండి అతను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 3 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు ఒకవేళ తీసుకొని ఉంటే ప్రభుత్వం నీ చేతిలో ఉంది. సిబిఐ లేకపోతే ఏదో ఒకటి ఎంక్వైరీ అయిపోవచ్చు కదండి. ఎంత నీచమైన పనులు దిగుతున్నారండి వీళ్ళు బీజేపీ వాళ్ళు. ప్రజలు చూస్తానే ఉన్నారు, మీరు అనాలిసిస్లు అందరూ గమనిస్తానే ఉన్నారు. ఇంత ఘోరంగా మాట్లాడటం ఎక్కడా లేదండి. ఇంకోటి ఏంటంటే నేను సూటిగా ఒకటి చెప్తున్నానండి, టీడీపీ నాయకులకు కూడా, టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా నా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, జరిగింది ప్రజలకు ఇక్కడ మీరు ఎంత అభివృద్ధి చేస్తున్నారు ప్రజలకు తెలియట్లే. వాస్తవంగా పల్లెటూరులో వాళ్ళకి ఎవరికి తెలియదు. అక్కడికి రారు, వీళ్ళు పొలం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నైట్ టీవీలు కూడా చూసే అవకాశాలు దొరకవాలి. కాబట్టి ప్రభుత్వానికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సూటిగా, ఏమేమి అన్యాయాలు జరిగిందో, తెలంగాణ వాళ్ళు ఎలా ఆంధ్ర ప్రజలను తిట్టారో, ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి నిధులు ఏ విధంగా రావట్లేదో, ఎలా నష్టపోయామో, ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా కొంతమందిని సెలెక్ట్ చేసి మొబైల్ వ్యాన్ స్క్రీన్లు పెట్టి జరిగినవి ప్రతి మండలానికి 4 స్క్రీన్లు ఏర్పాటు చేసి మెయిన్ సెంటర్లో మన పొజిషన్, ఆంధ్ర పొజిషన్ ఇట్లా ఉంది, మన గతంలో జరిగింది ఇది, మేము చేసిన అభివృద్ధి ఇది, మనకి ఇదిగో ఇట్లా రావట్లేదు నిధులు, మేము ఇలా చేసాము, పక్క స్టేట్ వాళ్ళు మనల్ని ఇట్లా నిందిస్తున్నారు, పైన మనకు వాటర్ ఫెసిలిటీ గురించి ఇది ఇట్లా జరుగుతుంది మనకి కిందకి రావడానికి, ఇవన్నీ ప్రజలకి దగ్గర అయ్యేటట్టుగా, ప్రజలకి కళ్ళకు చూపించేటట్టుగా చేయాలని నా కోరిక అండి.
లేకపోతే దాదాపుగా ప్రజలకు అర్థం కాదు, తెలియదు. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, కుమారస్వామి గారు. కుమారస్వామి గారు సార్ నమస్తే. నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్, మాట్లాడండి. మాట్లాడతాం సార్, మేము కుప్పం నుండి మాట్లాడుతున్నాము. అదే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు బీజేపీ వాళ్ళంతా చేస్తారనే కుట్రలు కుతంత్రాలు చూస్తుంటే ప్రజలందరికీ చాలా బాధగానే ఉంది. మాకంటే కూడా చాలా బాధగా ఉంది. అసలు జీవీఎల్ నరసింహ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతానే చూస్తా ఉంటే మాకు చాలా బాధగా ఉంది, బాధేస్తా ఉంది కూడా. ఈసారి తప్పకుండా బీజేపీ వాళ్ళు ఒక డిపాజిట్ కూడా రాకుండా పోతారని నా నమ్మకం సార్. రైట్, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు. సార్ ఏం చెప్తారు అంటే టీడీపీ అంటే ఏపీ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు, కరెక్ట్గా అంటే ప్రజల దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్తున్నారు. అట్లాగే జీవీఎల్ ఎవరో కూడా మాకు ఇప్పటివరకు తెలియదు, ఎందుకు అట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. జీవీఎల్ నరసింహారావు గారి విమర్శలు సద్విమర్శలు అయితే ప్రజలు ఆలోచించేవారు. సద్విమర్శలు కాదు కాబట్టే కేవలం ఆరోపణలు, అబద్ధాలు, కాకిలెక్కలతో ప్రజలను మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే ప్రజలు తిరస్కార భావంతో ఉన్నారనేటువంటిది చాలా స్పష్టం వారి వ్యాఖ్యలను బట్టి కూడా. పైపెచ్చు ఆయనేమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పుట్టి పెరిగి ఎదిగి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాడు కాదు, ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఎదిగి ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత పాత్ర పోషిస్తున్నాడో మనకు తెలియదు. కానీ నిత్యం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇలాంటి దుష్ప్రచారంతో పబ్బం గడుపుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటే ప్రజలు దాన్ని అసహించుకుంటున్నారు అనేటివి చాలా స్పష్టం. కాలర్స్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కూడా వాటికే అద్దం పడుతున్నది. ఇక రెండవది, అభివృద్ధికి సంబంధించినటువంటివి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నాయి. మంచి ఉన్నది, చెడు ఉన్నది. చేసినటువంటి పనులు ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారని నేనేం అనుకోవడంలా. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు పోలవరం నిర్మాణం దగ్గరికి అనేక మందిని బస్సులు వేసి కూడా తీసుకెళ్లి చూపిస్తున్నారు రైతులు ప్రజలని అని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ మధ్యకాలంలో రాజధాని నిర్మాణాన్ని చూద్దురండి అని కూడా తీసుకెళ్తున్నారని వింటున్నాం. సరే, అలాంటివి తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకోవాలని అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నాలాంటి వాడు చూసేది చేసేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే తప్పులు బలహీనతలు కూడా ఉన్నాయి. అన్నింటినీ సమపాళ్లలో బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తప్పులను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇంతకుముందే నేను ప్రస్తావన చేశా, అప్పులు పెరిగిపోతున్నాయి. ఈరోజు వేసుకున్నటువంటి అప్పుల అంచనానే ఈ సంవత్సరంలో 35,500 కోట్లు అంటే అది కాస్త 76,800 కోట్లకు పెరిగిపోతూ ఉందంటే అప్పుల భారం పెరిగిపోతున్నది. ఈ అప్పులు చేయకూడదనేటువంటిది ఎవరు అనడం లేదు. కానీ ఇంత అప్పుల భారం పెరిగిపోతూ వస్తే భవిష్యత్తులో భావి తరాలు వాటిని తీర్చాలి కదా. అంటే ఇక్కడ బాధ్యతగా అప్పులు చేయాలి, ఆ చేసినటువంటి అప్పులు పెట్టుబడులుగా మార్చడం కోసం చేయాలి. కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికో, వికలాంగుల పెన్షన్ ఇవ్వడానికో, లేకపోతే ఇంకో దానికో ఇటువంటి వాటికే తీసుకొచ్చారనుకోండి, అవి నిరుపయోగం అని ఎవరన్నా అడగచ్చు. నిరుపయోగం అని నేనను. అవి ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రొటేషన్లోకి వస్తుంది సమాజంలో, వాళ్ళ ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. సంక్షేమ పథకాల అమలు అవి అభివృద్ధిలో అంతర్భాగంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వాటి కోసం అప్పు చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఈరోజు సొంత రాష్ట్ర ఆదాయం నుంచి ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి రావాలి. కాకపోతే విభజనతో తీవ్రంగా నష్టపోయింది కాబట్టి ఆ ఆర్థిక వనరులు లేవు కాబట్టి, రాబడి లేదు కాబట్టి కొంత అనివార్యంగా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్కు ఉన్నమాట వాస్తవమే. ఏదేమైనా కొంత హేతుబద్ధమైనటువంటి ఆలోచన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బలహీనతగా చూద్దాం, జరిగినటువంటి అభివృద్ధిని అభివృద్ధిగా చూద్దామనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఎట్లా చూడాలి సార్? 2018-19 ఆర్థిక సంవత్సరానికి 50,695 కోట్ల గ్రాంట్లు వస్తాయని అంచనా వేసుకున్నారు ముందు. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఏదైతే సవరించిన బడ్జెట్ ప్రకారం 28,297 కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అట్లా ఉంది. సో సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలకు ప్రభుత్వం హామీలు ఇస్తోందో వాటన్నిటినీ కరెక్ట్గా నిర్వహించాలంటే ఇబ్బందులు తలెత్తున్నాయని కూడా
మాట్లాడుతున్నారు. వాస్తవం. ఇప్పుడు వృద్ధాప్య పెన్షనే తీసుకున్నాం. గతంలో 200 ఉండేది, దాన్ని 1000 రూపాయలు చేశారు. ఆ 1000 రూపాయలని ఇప్పుడు 2000 రూపాయలు చేసి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నారు. జనవరిని కూడా కలిపి డబ్బు ఇవ్వబోతున్నామని విధానపరమైన నిర్ణయం తీసుకొని ఇచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత? 200 రూపాయలు. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన 1000 రూపాయల్లోనే 200 కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రమే అంత పెట్టుకోగలిగితే, నేననేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి వనరులు ఎక్కువ, ఆదాయం ఎక్కువ. మీరు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ చూసినా లేకపోతే వస్తున్నటువంటి ఆదాయం వనరులు చూసినా మనం గమనించవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం 200 ఇవ్వడం ఎందుకు? వృద్ధాప్య పెన్షన్లో తన వాటా కింద ఎందుకు 500 చేయకూడదు, లేకపోతే 1000 రూపాయలు చేయకూడదు? ఇప్పుడు 2000లో సగభాగం కేంద్ర ప్రభుత్వం భరించవచ్చు కదా. ఒక్క ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం లేదు, అది తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో దాని యొక్క వాటాను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అది వికలాంగులకు ఇచ్చేది కానీ, వృద్ధులకు ఇచ్చేది కానీ, లేకపోతే కళాకారులకు ఇచ్చేది కానీ, ఎవరికి ఇచ్చేటువంటి పెన్షన్ల సామాజిక భద్రతలో భాగంగా ఇచ్చేటువంటివి. అది కేంద్ర ప్రభుత్వం కూడా తన యొక్క బాధ్యతను సముచితంగా పోషించాలి కదా. ఈరోజు మీరు అన్నట్టు అంచనా వేసుకున్నది 50,695 కోట్లని. వచ్చింది అంటే రాబోతుందని, వచ్చింది కూడా కాదు పూర్తిగా 28,297 కోట్లకే ఉన్నది అని. దాన్ని ఇంకా తగ్గవచ్చు. కానీ దీని ప్రకారం చూసినా ఇంకా 22,400 కోట్లు మరి కోతబడినట్టే. బడ్జెట్ను ఊహించుకొని కేంద్రం నుంచి ఇంత వస్తుందని ఆశించి బడ్జెట్ను ప్రతిపాదించారు. 2018-19 ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు. ఈరోజు కేంద్రం నుంచి ఆశించినటువంటి డబ్బులు రావడంలా, అందులో 1000-2000 కాదు 22,000 కోట్ల రూపాయలు రాకపోతే మరి అంచనా వేసుకున్నటువంటి బడ్జెట్ ఏం కావాలి? దాన్ని అప్పులు చేసి దాన్ని భర్తీ చేయాలి, దాన్ని ఖర్చు పెట్టాలి. అలాగే సొంత వనరు కూడా రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ కూడా ఒక 1000-2000 కోట్లు తగ్గినట్టుగా కూడా చెబుతున్నారు అంచనా వేసిన దానికంటే కూడా. సరే 1000-1500 అంచనాకు తేడా ఉండడం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యపడాల్సిన పనిలే. కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి దాంట్లో 22,000 కోట్లు అంటే అది చాలా పెద్ద అమౌంట్. అలాగే రెవెన్యూ లోటు కింద 14వ ఆర్థిక సంఘం చెప్పిందే ఈ సంవత్సరం 3,500 కోట్ల వరకు రావాలి. అది వచ్చిందా రాలేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అందువల్ల చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులు, పథకాల కింద రావాల్సినటువంటి నిధులు, ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్తున్నాం. లేకపోతే వాటికి రావాల్సినటువంటి డబ్బులు ఏమన్నా రావడం లేదా, రీఎంబర్స్ చేయడంలో ఆలస్యం జరుగుతున్నదా? అలాగే 3,400 కోట్ల పైన ఇంకా పోలవరం దగ్గర రీఎంబర్స్మెంట్ రావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇటువంటి ఏవేవి అనేటువంటిది ఆ మధ్య ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది. మరింత ఈ గణాంకాలు చూస్తే చాలా ఆందోళన చెందేటటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది ఏంటి, ఏమి రావాల్సి ఉండే, ఏమి రాలేదు, ఎంత వచ్చింది, ఒక స్పష్టమైనటువంటి శ్వేతపత్రాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏమి, ఇచ్చినటువంటి డబ్బు ఎంత, ఇవ్వంది ఎంత, అంటే విభజన చట్టం ప్రకారమే కాదు ఇతర రీత్యా కూడా చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటివి కూడా అవన్నీ కూడా మరింత స్పష్టత ప్రజలకు కల్పిస్తే బాగుంటుంది. ఈ గణాంకాలు మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. సార్, ఇప్పటివరకు మనం కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే ఏపీలో ఉన్నారో వాళ్ళు ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. అట్లాగే ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకున్నట్టయితే నిన్న సండ్ర వెంకటవీరయ్య భేటీ అయ్యారు కేసీఆర్తో. ఎందుకు మరి ప్రమాణ స్వీకారం రోజే వలసలు ఎందుకు తెలంగాణలో మొదలయ్యాయి? దీని గురించి